పిల్లలు ఇక్కడ మనకేం కనిపిస్తున్నాయి? ఎర్రటి అక్షరాలు అచ్చులు. అచ్చులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? ఆ నుంచి అమ్మహ వరకు అచ్చులు. మరి ఇక్కడ అచ్చులు ఒక క్రమ పద్ధతిలో ఉన్నాయా? తారుమారు అయ్యాయి. అవునా? అచ్చులన్నీ కూడా తారుమారుగా ఉన్నాయి. మరి ఇక్కడ మీరు ఈ అచ్చులన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో పెట్టారనుకోండి, మీకు ఒక మంచి కథ తయారవుతుంది. మళ్ళా మీకు ఒక మంచి కథ కావాలి అంటే మీరు అచ్చులని క్రమ పద్ధతిలో పెట్టాలి. పెట్టేసేయండి. ఒకరొకటి తీసుకున్నాక నెక్స్ట్ ఇంకొక అక్షరం చూసుకోవాలి. పెట్టేశారా? ఇప్పుడు చూడండి, అన్ని అచ్చులన్నీ ఒక క్రమ పద్ధతిలో వచ్చేసాయి కదా మనకు. అమ్మహ వరకు వచ్చేసాయా? ఇప్పుడు మనకు ఒక కథ తయారైంది. ఏది? అచ్చులతో ఆవు పులి కథ. సరే, నేను చెప్తాను, ఒకసారి వింటారా? అది ఒక అడవి. ఆ అడవిలో ఆవులన్నీ మేస్తున్నాయి. ఇంతలో ఒక పులి వచ్చింది. ఈ ఆవులన్నీ భయంతో పారిపోయాయి. ఉన్నది ఒక మంచి ఆవు. ఊరక నన్ను చంపకు అన్నది ఆవు. ఎందుకు చంపరాదు అన్నది పులి. ఏడుస్తూ ఉండిపోయింది ఆవు. అయితే చెప్పు అన్నది పులి. ఒక్కసారి పోయి నా దూడకు పాలిచ్చి వస్తా అన్నది ఆవు. ఓ అలాగే అన్నది పులి. అవునవును, తప్పక వస్తా అన్నది ఆవు. అంబా అనే దూడకు పాలిచ్చి వచ్చింది ఆవు. ఆహా, నీ నిజాయితీకి మెచ్చి తిని అంటూ ఆవుని వదిలిపెట్టింది పులి. ఇక్కడ మనకు ఈ కథ ద్వారా నీతి ఏం తెలుస్తుంది? నిజాయితీ ఎప్పటికీ గెలుస్తుంది. నిజాయితీగా ఉంటే గెలుపు విజయం మనదే. కాబట్టి మనం కూడా ఎప్పుడూ కూడా నిజాయితీగానే ఉండాలి. మరి ప్రతిరోజు పిల్లలకి ఈ విధంగా మంచి కథలను చెప్పడం ద్వారా పిల్లలలో ఉత్సాహము, ఉల్లాసము, అంతేకాకుండా భాషాభివృద్ధి మరియు ఆలోచన శక్తిని కూడా పెంపొందిస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్.